మునుపటి భాగంలో ఈ పొట్టి దెయ్యం ఆ భయంకరమైన మొసలితో పోరాడి ఆ మొసలి గర్భంలో దాగి ఉన్న ఆ మహిమగల స్ఫటిక పుష్పాన్ని నేరుగా తీసుకుని ఈ యొక్క నది ఒడ్డుకు చేరుకుంది. అది చూసి ఈ నది చివరన ఉన్న ఆ యొక్క భయంకరమైన రాతి శిల్పం నుంచి కూడా చాలా సంతోషపడుతూ ఉంది. అదంతా చూస్తూ ఈ యొక్క రాతి శిల్పం నుంచి స్వరం వినిపిస్తూ ఉంది. అయ్యా పొట్టి పిశాచాలారా, మీరు చాలా శక్తివంతులు. అందుకని ఈ భయంకరమైన మొసలిని జయించగలిగారు. మీకు ఆ భగవంతుడితో పాటు మంత్రాలుగా ఆశీస్సులు కూడా ఉండడం వల్ల ఈ శక్తివంతమైన రాకాసి మొసలిని జయించగలిగి తన గర్భంలో ఉన్న ఈ స్ఫటిక పుష్పాన్ని మీరు తీసుకోగలిగారు. నాకొక చిన్న సహాయం చేస్తారా? ఆ పుష్పాన్ని సూర్యోదయం కాగిన వెంటనే ఆ సూర్యకాంతిలో ఆ పుష్పాన్ని పెడితే ఆ పుష్పం మీద నుంచి ప్రవహించిన ఆ కాంతి నా మీద పెడితే నాకు శాప విముక్తి లభిస్తుంది. నాకు కాస్త సహాయం చేయండి మిత్రమా అని ఈ యొక్క రాతిలో నుంచి స్వరం వినిపిస్తూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క పొట్టుదియ్యాలు రెండు ఇలా అంటున్నాయి. ఓ, తప్పకుండా చేస్తాం మిత్రమా. నువ్వు మాకు సహాయం చేశావు. ఆ యొక్క మొసలి దగ్గరికి వెళ్ళడానికి మాకు మార్గం చెప్పావు. తప్పకుండా మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం. కాని ఒకటి, ఇప్పుడు మేము సూర్యోదయం కాకముందే మేము నేరుగా వెళ్ళి ఆ మంత్రాల మహిమగల కొండని ఈ యొక్క స్ఫటిక పుష్పం చేత మేము తిరిగి మళ్ళీ పునర్జీవనం చేయించాలి. అది చేసిన మరుక్షణమే తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఈ యొక్క స్వర్ణ పుష్పం మీద సూర్యకాంతి పడేటట్లు నీకు సహాయం చేస్తాం. అప్పుడు నీ యొక్క శాపం పూర్తిగా పోతుంది అని ఈ యొక్క పొట్టిదెయ్యాలు రెండూ ఈ యొక్క రాతి శిల్పంతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క శిల్పం సరే అని చెప్పింది. వెంటనే ఈ పొట్టిదెయ్యాలు రెండు ఆకాశ వీధిలో ఆ స్ఫటిక పుష్పాన్ని పట్టుకొని నేరుగా ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదలా ఉండగా ఈ యొక్క మాంత్రికుడి యొక్క ప్రేతాత్మలు రెండు ఈ యొక్క ఊరి పెద్దని తీసుకుని గాలిలో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి ఈ యొక్క పాతాళలోకానికి చేరుకున్న ఈ రెండు ప్రేతాత్మలు ఆ యొక్క ఊరి పెద్దని తీసుకుని వచ్చి ఆ యొక్క మాంత్రికుని సమాధి ముందు పెట్టి ఈ యొక్క పిశాచాలు రెండు ఇలా అంటున్నాయి. గురుగారు, ఇదిగోండి మీకు రెండవ బలి సిద్ధంగా తీసుకుని వచ్చాం. ఇతనే మీ రెండవ బలి. ఇతని ప్రాణాలు స్వీకరించండి అని ఈ యొక్క ప్రేతాత్మ పిశాచాలు రెండు చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క పక్షి రాజు వాళ్లతో ఇలా అంటుంది. బలి ఇచ్చే ముందు నాది ఒక చిన్న ప్రశ్న. ఈ యొక్క మానవుడు ఖచ్చితంగా పడమర వైపు పడుకొని ఉన్నాడు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర వైపు పడుకున్న వ్యక్తి కాకపోతే మీరు ఇచ్చే నరబలి వ్యర్థమవుతుంది. అంతేకాదు, ఇక ఈ యొక్క మాంత్రికుడు కూడా ఎప్పటికీ తన యొక్క శరీరాన్ని పొందలేడు. ఖచ్చితంగా నిజం చెప్పండి అని ఈ యొక్క పక్షి ఆ యొక్క రెండు ప్రేతాత్మలతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ప్రేతాత్మలు రెండు తన మనసులో ఇలా అనుకుంటున్నాయి. అయ్యో బాబాయ్, వీడిని గనక మనం ఇప్పుడు పడమర వైపు నుంచి తీసుకురాలేదని చెప్పామంటే మన మాంత్రికుడు మనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఏదైనా పర్వాలేదు, మనం అబద్ధం చెబుదాం. ఇప్పుడే వీడిని పడమర వైపు నుంచి తీసుకుని వచ్చామని చెప్దాం. తర్వాత వచ్చే నష్టమేమీ లేదు. అవును ప్రభు, ఇతడు పడమర వైపే పడుకుని ఉన్నాడు. మేము చాలా దూరం వెతికి ఆ ఊరిలో గమనించి ఈ వ్యక్తిని తీసుకుని వచ్చాం. ఇతను పడమర వైపే తలపెట్టుకుని పడుకున్నాడు. అందుకనే కదా మేం తీసుకుని వచ్చాం. వీడిని ఇక నరబలి కానిద్దాం అని రెండు ప్రేతాత్మలు చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు వింటూ ఈ యొక్క పక్షిరాజు సరే అని చెప్పింది. ఈ రెండు ప్రేతాత్మలు ఆ ఊరి పెద్దని ఒక్కసారిగా తన శిరస్సును తంపి వాడి యొక్క రక్తాన్ని ఈ యొక్క సమాధిపై పోసినా సరే సమాధిలో నుంచి ఎటువంటి శబ్దం కానీ వినిపించలేదు. అది కాక వీళ్ళిద్దరూ ఈ ఊరి పెద్ద దేహాన్ని కిందన పెట్టగా తిరిగి మళ్ళీ ఊరి పెద్ద శిరస్సు భాగం నేరుగా తిరిగి మళ్ళీ అతుక్కుంది. అంతేకాదు, ఊరి పెద్దకు తిరిగి మళ్ళీ ప్రాణాలు పోసుకున్నాయి. అవి అంతా చూస్తూ పక్షిరాజుతో పాటు ఈ యొక్క ప్రేతాత్మలు కూడా ఆశ్చర్యపోయాయి. వెంటనే ఈ యొక్క పక్షిరాజు ఈ యొక్క రెండు ప్రేతాత్మలతో ఇలా అంటుంది. మూర్ఖులారా, ఎంత పని చేశారు? వీడు పడమర వైపు పడుకున్న వ్యక్తి కాదు. నిజం చెప్పండి, ఏం జరిగిందో నిజం చెప్పండి. లేకపోతే నా యొక్క అగ్ని అస్త్రంతో నేను ఇద్దరిని ఇక్కడే భస్మం చేసేస్తా. చెప్పండి అని ఈ యొక్క పక్షి చాలా గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు విన్న ఈ రెండు ప్రేతాత్మలు కూడా చాలా భయపడిపోయాయి.
అవి చూస్తూ ఈ యొక్క ప్రేతాత్మలు రెండు ఈ పక్షిరాజుతో ఇలా అంటున్నాయి. ఈ పొట్టి దెయ్యాలు రెండు ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ నేరుగా ఎక్కడైతే ఈ మంత్రాలవ్వ యొక్క ప్రాణకుండ బద్దలైపోయిందో ఆ ప్రదేశానికి నేరుగా చేరుకున్నారు. ఈ యొక్క స్ఫటిక పుష్పాన్ని చూసిన ఈ యొక్క సర్పం చాలా సంతోషపడింది. ఆ సర్పం ఈ పొట్టి పిశాచాలతో ఇలా అంటూ ఉంది. భలా మిత్రుడారా భలా! ఎన్నడూ సాధించలేని విధంగా ఈ భూలోకంలోనే భూత ప్రేతాత్మలు పిశాచాలను అదుపు చెయ్యగలిగిన ఆ మంత్రాలవ్వకే ప్రాణాలు పోసిన మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు. మీ వల్ల ఇప్పుడు ఈ చుట్టుపక్కల పలు గ్రామాలు అన్నీ నిక్షేపంగా ఉంటాయి. మంత్రాలవ్వకి మరణగండం లేకుండా మీరు చేసిన ఈ పని అమోఘం. మీ యొక్క శక్తి సర్వసాధారణమైనది కాదు. మీ ఇద్దరికీ ఉన్న శక్తి భూత ప్రేత పిశాచాల కన్నా అధికమైనది. నాకు ఇప్పుడు అర్థమైనది. ధన్యోస్మి. మీరు చేసిన సహాయం నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. త్వరగా ఆ స్ఫటిక పుష్పాన్ని ఈ యొక్క పగిలిన కొండపై పెట్టి ఉంచండి. మరో క్షణమే ఈ యొక్క కుండ తిరిగి మరలా తన రూపం దాల్చుకుని ఈ ప్రదేశానికి చేరుకుంటుంది అని ఆ యొక్క సర్పం ఈ రెండు పిశాచాలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క రెండు పొట్టి దెయ్యాలు ఈ సర్పంతో ఇలా అంటూ ఉన్నాయి. తప్పకుండా సర్పరాజా, తప్పకుండా ఈ పుష్పాన్ని ఖచ్చితంగా ఈ కుండపై పెడతాం. కానీ మాది ఒక చిన్న విన్నపం. మేము ఈ యొక్క స్ఫటిక పుష్పాన్ని సేకరించే సందర్భంలో ఒక శాపగ్రస్తురాలైన ఒక బండరాయికి మేము మాట ఇచ్చాం. ఈ స్ఫటిక పుష్పం రేపు ఉదయం తిరిగి మరలా తనపై ప్రసరింపచేయగా ఆ సూర్యకాంతి పడి తను శాప విమోచనం పొందుతాడని చెప్పాడు. అందుకని రేపు ఉదయం తిరిగి మరలా ఈ స్ఫటిక పుష్పాన్ని తీసుకొని వెళ్ళవచ్చా, లేదా ఏదైనా ఆచారం ఉందా మాకు చెప్పండి అని ఈ పొట్టి పిశాచాలు రెండు ఆ సర్పంతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క సర్పం ఇలా అంటూ ఉంది. భలా శిష్యులారా భలా! మీరు ఇద్దరికీ కూడా సహాయం చేసి వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ స్ఫటిక పుష్పాన్ని మీరు తీసుకుని వెళ్ళవచ్చు. ఒక్కసారి ఈ కుండపై పెట్టిన తర్వాత ఈ కుండ తిరిగి మరలా 100 సంవత్సరాల వరకు ఎటువంటి డోకా లేకుండా హాయిగా ఉంటుంది. ఈ స్ఫటిక పుష్పాన్ని మీరు తిరిగి మరలా తీసుకుని వెళ్ళి మీరు మాట ఇచ్చిన ప్రకారంగానే ఆ యొక్క శాపగ్రస్తుడికి మీరు శాప విమోచనం కలిగించవచ్చు. ఇందులో ఎటువంటి నిబంధనలు లేవు. మీరు హాయిగా పట్టుకెళ్ళిపోవచ్చు అని ఈ యొక్క సర్పం ఈ పొట్టి పిశాచాలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పొట్టి పిశాచాలు రెండూ చాలా సంతోషించాయి. వెంటనే ఈ యొక్క పొట్టి దయ్యాలు రెండూ ఈ సర్పం చెప్పిన విధంగానే ఈ యొక్క స్ఫటిక పుష్పాన్ని నేరుగా ఆ కుండపై పెట్టాయి. మరో క్షణమే ఒక కాంతిలాంటిది ప్రత్యక్షమై ఆ కుండ తిరిగి మరలా అతుక్కుంది. అంతేకాదు, ఆ కుండ నేరుగా గాలిలో ఎగురుకుంటూ ఆ చెట్టుపై ఉన్న సర్పం వద్దకు వెళ్ళి ఒక్కసారిగా ఆగి ఉంది. అదంతా చూసి ఈ పొట్టిదయ్యాలు చాలా సంతోషించి ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాయి. అరెడింబు, మనం సాధించాం. మనం మంత్రాలవ్వని కాపాడుకోగలిగాం. ఇంతకాలం మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం వెంటనే తిరిగి మరలా మంత్రాల వద్దకు వెళ్ళాలి. మంత్రాలవ్వకి మనం చేసిందంతా చెప్పాలి. నాకు చాలా సంతోషంగా ఉందిరా డింబు. అవునరా అంబు, అవును, నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలానికి మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అలాగే రేపు ఉదయం పాపం ఆ రాతి మనిషికి కూడా శాప విమోచనం కలిగిస్తే ఇక మన కర్తవ్యం అంతా నెరవేరినట్టే. అతను మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సరిగ్గా మనం ఉదయం వచ్చేసరికి అక్కడికి వెళ్ళి ఉండాలి అని ఈ యొక్క పొట్టిదయ్యాలు రెండూ చాలా సంతోషపడుతూ ఉన్నాయి. అదంతా వింటూ ఈ యొక్క సర్పం కూడా చాలా ఆనందపడుతూ ఈ పొట్టి పిశాచాలతో ఇలా అంటూ ఉంది. విజయం సాధించారు మిత్రులారా. ఇక మీకు ఎటువంటి ఆపదలు కలిగి ఉండవు. మీరు ఇక మంత్రాలవ్వ యొక్క ప్రాణాలను కాపాడి ఎంతో మంచి చేశారు. ఇక మీరు అనుకున్న విధంగానే ఆ యొక్క శాపగ్రస్తులైన వద్దకు వెళ్ళి ఈ స్ఫటిక పుష్పాన్ని సూర్యకాంతిలో ప్రసరింపచేయండి. అతనికి కూడా శాప విమోచనం కలుగుతుంది. మీ వల్ల చాలామంది ప్రాణహాని లేకుండా బ్రతుకుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక మీరు బయలుదేరండి అని ఈ యొక్క సర్పం వాళ్ళిద్దరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క పొట్టి పిశాచాలు రెండూ చాలా ఆనందంతో
ఆకాశమార్గంలో ఎగురుకుంటూ వెళుతూ ఉన్నాయి. కొద్ది సమయానికి ఈ పొట్టి పిశాచాలు రెండూ నేరుగా ఆ యొక్క రాతి విగ్రహం వద్దకు వచ్చాయి. ఈ పొట్టి దయ్యాలను చూసి ఆ రాతి విగ్రహం కూడా చాలా సంతోషపడి ఎంతగానో మురిసిపోతూ వీళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. నేను చేసిన చిన్న సహాయానికే మీరు నాకు ఎంతో ఉపకారం చేయటానికి తిరిగి మరా వెనక్కి వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా మీరు చాలా మంచివాళ్ళు. మీ వంటి పిశాచాలు ఉండడం వల్ల ఈ లోకం మంత్రాలవ్వ చేతిలో చాలా సంతోషంగా ఉంటూ ఉంది. దయచేసి నాకు సహాయం చేయటానికి వచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని ఈ యొక్క బండరాతిలో నుంచి స్వరం వినిపిస్తూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క పొట్టిదయ్యాలు రెండూ ఇలా అంటూ ఉన్నాయి. అరే, అదేమీ లేదు మిత్రమా. నువ్వు చేసిన సహాయం కన్నా మేము చేసింది చాలా చిన్నది. నువ్వు చెప్పడం బట్టే కదా ఆ ముసలిని పూర్తిగా చంపి స్ఫటిక పుష్పాన్ని బయటకు తీసుకోగలిగాను. నువ్వు చేసిన సహాయం మేము ఎన్నటికీ మర్చిపోలేం. నీ వల్ల ఇప్పుడు మంత్రాలవ్వ 100 సంవత్సరాల వరకు తిరుగులేని మనిషిలా మారుతుంది. ఇక మాకు అంతకు మించిన ఆనందం ఏమీ లేదు అని చెప్పగా ఇంతలో సూర్యోదయమనుతూ ఉంది. ఆ సూర్యునికి ఎదురుగా ఈ యొక్క స్ఫటిక పుష్పం పెట్టగా కాంతి నేరుగా ఈ యొక్క రాతిపై ప్రసరింపచెయ్యటంతో ఈ యొక్క బండరాతిలో నుంచి రాజు ప్రత్యక్షమయ్యాడు. అదంతా చూసి పొట్టిదయ్యాలు కూడా చాలా సంతోషించాయి. ఆ రాజు కూడా ఎంతగానో ఆనందిస్తూ చాలా సంతోషపడుతూ ఉన్నాడు.